నా పేరు దుర్గమ్మ, వల్లారపు దుర్గమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పేటలో నుంచి, రాజరాజేశ్వరి పేట. ఆర్ఆర్ పేట. మొత్తం మునిగిపోయిందండి, అండి కొట్టుకుపోయినాయండి. మరి మాకు అసలు ఏమి ఇత్తలేదు, నాకు అసలు పెట్టలే, నా పేరే రాలేదు అంటున్నారు. నీ పేరు రాలేదు, మేమేం చేయం, పెట్టుకోమంటున్నారు. అప్పుడు రాసుకున్నారు, మరి అప్పుడు పేరు రాలా, మళ్ళీ ఇప్పుడు రాలా. మరి ఏం చేయాలి? వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి వచ్చి, ఇదిగో గేట్లు వేసుకుని అది ఇంకోసాటికి వెళ్ళమంటున్నారు మళ్ళా. మరి ఏంటి దానికి, ఏంటి మేము ఏం చెయ్యం, ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే ఉంటా. కొట్టుకుపోయి నేను కూడా కొట్టుకుపోయాక దూరం లాగారు నన్ను. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి, మరి ఎక్కడ పెట్టుకోవాలో ఏంటో నాకేం తెలుస్తలే, నాకేం చదువు సంధ్య ఏమీ లేదు, మరి ఏం చేయాలి నేను? నా పేరు వచ్చి సుకన్య. నాకు అకౌంట్ నెంబర్లో మీ పేరు మీద అమౌంట్ వచ్చింది, కానీ అకౌంట్ నెంబర్ నాది కాదు. నాకున్నది ఒకే ఒక అకౌంట్. సచివాలయానికి వెళ్తే బ్యాంక్కి వెళ్ళమన్నారు. బ్యాంక్కి 3 రోజుల నుంచి తిరుగుతున్నా. బ్యాంకులో నీ అకౌంట్లో డబ్బులు పడలేదు అంటున్నారు. పడిన అకౌంట్ నెంబర్ నాది కాదు. బ్యాంకులో చెక్ చేయించా, 6100 అకౌంట్లో అకౌంట్ అని కూడా కాదు, ఖాతా నెంబర్లో పడింది. అది ఖాతా నెంబరా అకౌంట్ నెంబరా దానికి బ్యాంకు వాళ్ళు చెప్పాలి. బ్యాంకు వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు. సచివాలయానికి వెళ్తే నాకు సంబంధం లేదమ్మా, బ్యాంక్కి వెళ్ళమంటున్నారు. బ్యాంక్కి వెళ్తేనేమో సచివాలయానికి వెళ్ళమంటున్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నాను సార్. నేను షాపులో పని చేసుకునేదాన్ని. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇక్కడ టైం అయిపోయింది, మేము ఇప్పుడు తీసుకోవట్లేదు అంటున్నారు. మాకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, పలానా తారీఖు వరకు తీసుకుంటున్నామండి, తర్వాత తీసుకోమంటే మేము రాము కదా. కలెక్టర్ ఆఫీస్ కూడా 3 రోజుల నుంచి తిరుగుతున్నాను నేను. 3 రోజులు అప్లికేషన్ ఫామ్ తీసుకోము, టైం అయిపోయింది అంటున్నారు. సచివాలయంలో ఇస్తేనేమో మీరు అక్కడికి వెళ్ళి ఇవ్వండి అంటున్నారు. మేము షాపుల్లో పని చేసుకునే వాళ్ళం సార్. ఆల్రెడీ మేము ఇంట్లో మాకు బట్టల షాప్ ఉంది, దానికి లైసెన్స్ లేదని చెప్పి 1,00,000 రూపాయలు సరిగిపోయింది. దానికి లైసెన్స్ లేదు కమ్మా, దానికి దేనికి రాసుకోలేదు. నేను షాప్లో పని చేసుకుంటాను. 1 నెల రోజులు అయింది షాప్లోకి పనికి వెళ్ళట్లా. ఆ 10,000 జీతం పోయింది. ఈ వారం రోజుల నుంచి సచివాలయం బ్యాంక్కి కలెక్టర్ ఆఫీసు ఈ వారం నుంచి కూడా తిరుగుతున్నా. నాకు ఏ స్పందన లేదు. మరి నా పరిస్థితి ఏంటనేది ఎవరు ఏమి చెప్పట్లా. ఇంట్లో నేను మా అమ్మగారే ఉంటాం. మా అమ్మగారి అకౌంట్లో లేదు, నా అకౌంట్లో లేదు, నా పేరు మీదే వచ్చింది. ఈ ఎండలో ఏమో పడిగాపులు పొద్దున్న 6 నుంచి నుంచోనే ఉన్నాం ఇక్కడ. ఎవరు ఏమీ మాకు సమాధానం చెప్పట్లేదు. సరే మా పడతాయి అన్నారు, వారం నుంచి చూస్తారు ఉన్నాను. ఇప్పుడు దాకా లేదమ్మా, రిజెక్ట్ చేసేసారమ్మా, మీ పేరు లేదని చెప్తున్నారు మేడం. అలాంటప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని అదే పనిగా తిరిగితే అన్ని ఆటోలకి ఎన్ని డబ్బులు అవుతున్నాయో తెలుసా మేడం? అసలు ఇప్పుడు అలాగా అసలు పేర్లు లేవన్నా సార్, ఇవాళ వెళ్తే పేర్లు లేవు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి, లేకపోతే ఎంఆర్ఐ అది బొండమ్మ గారి ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను సార్. పొద్దున్న వెళ్తే ఆయన అన్నాడు ఎమ్మెల్యే గారి దగ్గర. ఇక్కడ కాదమ్మా, వాళ్ళకి డబ్బులు పేరు వచ్చిందని చెప్పి తెలిస్తే వాళ్ళు ఇక్కడ ఏదైనా చేస్తారు, లేకపోతే వాళ్ళు ఏం చేయరు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు సార్ పొద్దున్న వెళ్తే. ఏం సమాధానం చెప్తున్నారు సార్? ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ఎంఆర్ఐ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లని తీసుకొని ఎన్ని డబ్బులను పెట్టుకుని వెళ్ళాలి సార్? మేము చూస్తే కూలి పని చేసుకుని బతికేవాళ్ళం సార్. మాకెవరు లేరు. ఆ పిల్ల నేను పొద్దున్న వచ్చాను సార్, ఇందాక 1:30 అయింది సార్ వచ్చి. ఆ పిల్లని కూర్చున్నా. ఇప్పుడు సార్ కలెక్టర్ గారు రావాలి, ఆయనతో మాట్లాడాలి, నేను వెళ్ళాలి. అప్పుడు దాకా నేను ఇక్కడ నుంచి కదలను సార్. షేక్ బషీర్ అండి, సింగినగర్ అండి. అసలు ఏంటండి, అసలు మా బాధ చెప్పుకోలేకపోతున్నాం అండి. అసలు డబ్బులు పడలేక ఇప్పుడు సచివాలయంకి వెళ్తే సచివాలయం ఏమో సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. వాళ్ళేమో కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమంటారు. ఇగోండి ఈ ఫామ్స్ పట్టుకొని మేము దాదాపు 10 రోజుల నుంచి తిరుగుతున్నామండి. బాధ ఎంత బాధ ఉంటుందండి. మొత్తం సామాన్లన్నీ పోయినాయండి. సామాన్లన్నీ పోయి రోడ్లను పడి ఏంటండి, కనీసం ₹1 బిల్ల కూడా పడలేదండి. బాధ ఎలా ఉంటుందండి మనిషి బాధ? ఎవరండి సచివాలయంకి వెళ్తే అసలు మా పేరు ఉందో లేదో కూడా చెప్పట్లేదండి. డబ్బులు పడినాయా లేదా అంతే చూస్తామండి, మాకు సంబంధం లేదండి అంటున్నారు. అసలు లిస్టులో పేరుందా లేదా? నేను ఉండేది సింగినగర్లో గ్రౌండ్ ఫ్లోర్ అండి. ₹1 బిల్ల పడలేదండి. నా వచ్చి వాషింగ్ మిషను, బండి, ఫ్రిడ్జ్ మొత్తం వదిలేశానండి. అలాగా టీవీ మొత్తం పోయినాయి. ₹1 బిల్ల కూడా పడలేదండి. అసలు రెస్పాన్సిబిలిటీ పలానా మీ పేరు ఉంది, ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి, అసలు ఎవరండి? ఎవ్వరు చిన్న సమాధానం కూడా లేదండి. ఎంత బాధ ఉంటుందండి. అది అండి మా బాధ. డబ్బులు పడకపోతే అసలు వదిలేదే లేదండి. ఏమండి వచ్చారండి, మెసేజ్ కూడా చూపిస్తానండి. నా సెల్లో మెసేజ్ మీది లెక్క
లెక్క వస్తుంది అని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది. రూపాయి బిల్ల పడలేదండి. బ్యాంక్ తిరుగుతాం డైలీ, ఇదే పని, పెట్రోల్ కొట్టించుకోవడం, బ్యాంకులు తిరగడం. ఇది మా డబ్బులు ఎదురు పెట్టుబడి తప్ప మాకు వచ్చేది ఏమి ఉండట్లేదండి ఇక్కడ. అది మా బాధ. కొంచెం మీరు కూడా మీడియా వాళ్ళు కొంచెం దయచేసి మా బాధ ఏంటి మీరు తీసుకెళ్ళి కొంచెం దయచేసి మా మీద కనకరించి కొంచెం చేయండి పని. అది థ్యాంక్ యూ. నుంచి వచ్చాము. పై కొండ మీద కొండబాడి పైన ఉండేవాళ్ళం, సొరంగ పైన. వంట పిచ్చింగ్ జారిపోయింది ఈ వర్షాలకి. మాకు పట్టించుకునే వాళ్ళు దాతుల్లో లేరు. డబ్బులు పల్ల ఏమీ పల్ల. ఎలాగంటే మేము అలాగున్న 11 కుటుంబాలు నరకాలు పడుతున్నాము. ఒక గవర్నమెంట్ వచ్చి మాకు ఏమీ అవ్వలేను, ఏం చేయలేదు. ఎక్కడికి వస్తే ఎక్కడ కాదు, అక్కడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి అన్నారు. ఎక్కడికి వెళ్ళాలి మేము? 11 కుటుంబాలు ఏమైపోవాలి అర్థం అవ్వట్లే మాకు. పిచ్చింగ్ జారిపోయి వెళ్ళే దారో లేదు మాకు. కాలిపేట దగ్గరికి వెళ్తుంటే అక్కడే తిరుగుతున్నాం, అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎక్కడ మాకు ఆధారం లేదు. అలాగే ఉందండి. చందనంలో పెట్టాం, అది గవర్నమెంట్ది కాదంటున్నారు, ఏది కాదన్నారు. ఎలాగ మాకు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవ్వట్లా. ఇళ్ళు అంత రేట్లు పెట్టి కట్టుకొని రోడ్డు మన వర్షాలు పడిపోయింది, అదో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మన కట్టమని తిందోళ్ళు బాగా పూచలు చేస్తున్నారు. ఏం చెయ్యాలి మాకు అర్థం అవ్వట్లా. మాకు ఏమైనా సాయం చేయాలని అడుగుతున్నాం గవర్నమెంట్. ఇక్కడ ఏమీ లేదంటండి, ఎక్కడికో వెళ్ళండి, మీ వేపు వెళ్ళి మీ వేపు పెట్టుకోండి అని చెప్తున్నారు కాగితాలు. ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి పెట్టుకోమంటున్నారు కాగితాలు. అది అది నేను విజయవాడలో ఓల్డ్ ఆర్ఆర్పేటలో గ్రామస్తుడిగా ఉంటున్నా. గత వరదల వల్ల మా ఇంట్లో అన్ని సామాన్లు నష్టపోయాం, సర్వం కోల్పోయాం. కాకపోతే నుంచి బైక్కి 3000 రూపాయలు వెంటనే వేశారు. కాకపోతే ఇప్పుడు వాలంటరీ ఒక లిస్ట్ అప్పుడు ఇచ్చారు తయారు చేసి. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాం, మొత్తం మునిగిపోయింది. 3000 పడ్డాయి, 5000 పడలేదు. సచివాలయంకి వెళ్ళి 4 రోజులు బట్టి తిరుగుతుండే మాకు సంబంధం లేదేమో ఏట్లేదు అంటారు. అప్పుడు లిస్టులో వాలంటీర్ లిస్టులో పేరు ఉంది, 287 లిస్టు పేరు పక్క లేదు. వాలంటీర్ లిస్ట్ తయారీలో మా పేరు ఉంది. కాకపోతే సచివాలయంకి వెళ్తే మీ ఆధార్ కార్డు నింపితే ఎంటీ వస్తుంది, మీకు ఏం రావని చెప్పి 4 రోజులు బట్టి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే వాలంటీర్ దగ్గరికి వెళ్ళమంటారు. వాలంటీర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ మాకు అక్కడ ఏమి లిస్టులు లేవు, మాకు ఏమి ఇవ్వలేదు, మాకు ఏ సంబంధం లేదు అంటారు. ఎక్కడికి వెళ్ళో తెలియక గత 4 రోజులు బట్టి తిరుగుతున్నాం. ఇప్పుడు 3సారి రావడం కలెక్టర్ ఆఫీస్కి, మళ్ళీ కంప్లైంట్ చేసుకో, మళ్ళీ అప్లై చేసుకో అంటారు. అక్కడికి వెళ్తే ఆల్రెడీ మీది లిస్టులో పేరు ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేస్తారని వీళ్ళు అంటారు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక ఇప్పటికి తిరుగుతూనే ఉన్నాను 4 రోజులు బట్టి. వంట కూడా అవకాశం లేకుండా ఉంది. ఏంటి వంట కూడా అవకాశం లేదు. చిన్నపిల్లలు మీ ఫోటో చూసుకుని కావాలంటే అడుగుతుంటే ఏ రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. ముందు పై పంపించామంటున్నారు. ఏంటి మేడం పై పంపించామంటే పడతాయండి అంటున్నారు. ఇప్పుడు 4 అవుతుంది, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడికి వస్తే అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళమంటే వేరే ఆఫీస్కి వెళ్ళమంటారు. అక్కడే వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. ఏంటి ఇక్కడ ఏం చెప్పట్లేదు సమాధానం అసలు. ముందు ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అంటున్నారు. ముందు వాళ్ళతో మాట్లాడమంటున్నారు. వాళ్ళకి వెళ్తేనో మేము పై పంపించామండి అంటున్నారు, వస్తే అంటున్నారు. ఏం చెప్పట్లా, పేరుందా లేదా చెప్పట్లేదు అసలు. ఏం చెప్పట్లేదు అసలు. ఒక వారం పట్టుతో నెల పట్టుతో ఏం చెప్పట్లేదు అసలు. చూడండి ఫోటోలు చూడండి, చిన్నపిల్లలు ఉన్నారు, అవకాశం లేకుండా ఉంది. ఇదే పడిపోయింటూ ప్రస్తుతానికి ఉంటున్నాం అవకాశం లేక. దయచేసి సాయం చేయండి అన్న. మేము పైన ఉంటాము, కింద వాళ్ళకి పడలేదు, మాకు పడలేదు సార్. సచివాలయానికి వెళ్తే పేరు ఉంది అంటున్నారు, పడలేదు అంటున్నారు. డబ్బులు అమౌంట్ పడలేదు అంటున్నారు. పడలేదు, అది పేరు ఉందని చెబుతున్నారు కానీ ఇంకేమీ చెప్పట్లేదు సార్ వాళ్ళు. ఇక్కడికి వస్తేనో ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు, ఇక్కడ ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఏమి మొన్న వచ్చి వెళ్ళాము, ఏమి చెప్పలేదు. ఇప్పుడు మా అక్కడికి వెళ్ళండి అంటున్నారు, సచివాలయానికి వెళ్ళమంటున్నారు. సచివాలయంలో పేరు ఉందమ్మా వస్తాయి అని అంటున్నారు. మరి ఇంకెప్పుడు వస్తాయో తెలియట్లేదు. మాకు పైన పడలేదు, కింద పడలేదు. కింద వాళ్ళకి పడలేదు, పైన మేము పైన ఉంటాం, మాకు పడలేదు. బండికి పడతాయి 10,000, 3,000 బండికను 10,000 పడతాయి అన్నారు, అవి పడలేదు మాకు. అది సార్. అయినా సరే వేల కొద్దిగా జనాలు కష్టపడుతున్నారు ఇక్కడికి వచ్చి ఎండలో. ఏదైనా కలెక్టర్ గారు, కమిషనర్ గారు మీరు దయదలిసి అందరికీ న్యాయం చేయండి. యాపింగ్ అది ఇది అని చెప్పి చాలా గందరగోళం జరుగుతుంది. మరి ఎంత బాధపడ్డామో మీకు అందరికీ తెలుసండి. సాయం చేశారు కాదంటలేదు. ఇప్పుడు జరిగే సాయం కూడా కరెక్ట్గా జరిగేటట్టుగా, సమపాలతో అందరికీ అందేటట్టుగా మీరు చేస్తే చాలా చాలా బాగుంటుంది. అది మా కోరిక. నేను
చూడండి పసిపిల్లలను పెట్టుకొని ఎలాగొచ్చాము. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడినోళ్ళకే పడుతున్నాయి. అందరూ బాగానే ఉంటున్నారు కానీ కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఆ చాలా బాధపడే వాళ్ళని వాళ్ళ కార్పొరేటర్లో లేకపోతే వాలంటరీ ద్వారా ఏదో రకంగా చేసి మంచి చేయాలని కోరుకుంటున్నాను నేనైతే.